भूख हड़ताल, निराहार दीक्षा। श्री बाल शौरी रेड्डी का जन्म 1 जुलाई 1928 को आंध्र प्रदेश के कुडप्पा जिले के गोललगूडूर नामक गांव में हुआ था। श्री बाल शौरी రెడ్డి జూలై 1న 1928 ఆంధ్రప్రదేశ్లో కుడప్ప జిల్లాలో గొల్లలగూడూరు ప్రాంతంలో జన్మించారు. उनकी शिक्षा नेल्लूर, कड़पा, इलाहाबाद और वाराणसी में हुई. నెల్లూరు, కడప, ఇలహాబాద్ और वाराणसी మరియు వారాణసిలో విద్యాభ్యాసం చేశారు. वे दक्षिण के श्रेष्ठ हिंदी अहिंदी भाषी हिंदी साहित्यकारों में एक है. अहिंदी भाषी ప్రాంతంలో అతను గొప్ప హిందీ సాహిత్యకారుడు. दक्षिण में राष्ट्रभाषा हिंदी को समृद्ध एवं लोकप्रिय बनाने में उनका बड़ा योगदान है. योगदान అంటే సహాయం, సహకారం. లోకప్రియ అంటే ప్రజల్లో ఆదరణ, సమృద్ధి అంటే సుసంపన్న. దక్షిణ ప్రాంతంలో హిందీని సుసంపన్న మరియు ప్రజల ఆదరణ చేయడానికి అతను ఎంతో సహాయము సహకారం అందించారు. उनकी मातृभाषा तेलुगु थी. अतनी मातृभाषा तेलुगु. फिर भी राष्ट्रभाषा हिंदी के प्रति उनके हृदय में अपार श्रद्धा और प्रेम की भावना थी. अतन तेलुगु అయినప్పటికీ, తెలుగు భాషి అయినప్పటికీ రాష్ట్రభాష హిందీ పట్ల అతనికి అపారమైన భక్తి మరియు ప్రేమ కలిగి ఉండేది. बाल शौरी रेड्डी अपनी रचनाओं के माध्यम से दक्षिण के जनजीवन एवं संस्कृति से हिंदी पाठकों का परिचय कराया है. बाल शौरी రెడ్డి తన రచన ద్వారా దక్షిణాది ప్రజల యొక్క జనజీవన్ మరియు సంస్కృతిని హిందీ పాఠకులకి పరిచయం చేశారు. भूख हड़ताल कहानी एक स्वाभिमान जीवन बिताने वाले की कहानी है. ఈ నిరాహార దీక్ష కథ ఒక ఆత్మగౌరవం గల వ్యక్తి జీవితం గురించి చెప్తుంది. इसमें लकड़हारे का कथन है कि मेहरबानी से एक दिन की भूख मिट सकती है. లకడహారే అంటే కట్టెల కొట్టి వాటిని అమ్మేవాడు. భూక్ అంటే ఆకలి, మెహర్బానీ అంటే దయ. లకడహారే అంటున్నాడు, దయ వల్ల ఒక్కరోజు ఆకలిని మనము నిర్మూలం చేయొచ్చు. లేకిన్ భూక్ కి సమస్య హమేషా కి హై. కానీ ఆకలి అనే సమస్య శాశ్వతమైనది. ఉసే మిటానే కా కామ్ సర్కార్ కో హై. దాన్ని నిర్మూలించాలి అంటే ప్రభుత్వమే ముందుకు రావాలి. ఏక్ దిన్ అంటే ఒక రోజు. లేఖక్ కో ఏక్ మీటింగ్ మే జానా హై. ఒక రోజు రైటర్ కి మీటింగ్ కి వెళ్ళాల్సి వచ్చింది. उस दिन प्रौढ़ शिक्षा की समस्याएं पर उन्हें भाषण देना है. ఆ రోజు వయోజన విద్య సమస్యపై అతను ప్రసంగించాల్సి ఉంది. లేకిన్ राज्य परिवहन वाले हड़ताल पर है. కానీ రాష్ట్ర రోడ్డు రవాణా కార్మికులు సమ్మె చేస్తున్నారు. హడతాల్ అంటే సమ్మె. वे बस स्टैंड पर वाहनों का इंतजार कर रहे थे. అతను బస్సులు లేక వాహనాల కోసము వేచి ఉన్నారు. ఇంతజార్ అంటే వేచి ఉండడం. एक लकड़ी बेचने वाला लेखक के पास आकर जलावन खरीदने कहता है. ఆ సమయంలో ఒక లకడి అంటే కట్టెలు అమ్మేవాడు, బేచనే వాలా అంటే అమ్మేవాడు, ఆ రైటర్ దగ్గరకు వచ్చేసి కట్టెలు కొనుక్కోమని చెప్తాడు. లేఖక్ कहते हैं मैं यात्रा पर हूं. కానీ ఆ లేఖక్ చెప్తున్నారు, రైటర్, నేను ప్రయాణంలో, యాత్ర అంటే ప్రయాణంలో ఉన్నాను. పర్ కహే జా రహా థా మై లకడి సస్తే మే దే దూంగా. సస్తే అంటే చవకగా, నేను మీకు నా కట్టెలు చవకగా ఇస్తాను అని చెప్తున్నాడు. లేఖక్ లకడహారే కో ముఫ్త్ మే రూపాయ దేనా చాహతా హై. ఆ చివరికి రైటర్ ఆ లకడహారేకో చెప్తాడు, నేను నీకు ఉచితంగా, నీ కట్టెలు నాకొద్దు, నీకు ఉచితంగానే డబ్బులు ఇస్తాను అని అంటాడు. మగర్ లకడహారా कहता है. కానీ లకడహారా జవాబిస్తాడు, हमको मुफ्त में रोटी ना दे. మాకు ఉచితంగా డబ్బులు ఇవ్వకండి. కామ్ దేకర్ హమారే రోటీ కా ఇంతజాం కరే. మాకు డబ్బులు ఉచితంగా కాకుండా పని ఇచ్చి మాకు ఆహారం ఇవ్వండి. రోటీ అంటే ఆహారం.
हम भी देश के नागरिक हैं మేము కూడా ఈ దేశం యొక్క పౌరులమే हमको भी भूख लगती है మాకు కూడా ఆకలి వేస్తుంది अगर हमारा माल नहीं बिकता तो सरकार खुद माल खरीद कर हमें भोजन दे खरीदना అంటే కొనడం బికతా అంటే బేచన మా సరుకులు అమ్మకం కాకపోతే మా సరుకులు ప్రభుత్వమే కొనుక్కొని మాకు ఆహారం అందించాలి ఇతనే మే లేఖక్ కా జీప్ ఆ జాతా హై ఇంతట్లో లేఖక్ యొక్క రైటర్ యొక్క వాహనము వచ్చేస్తుంది లేఖక్ సోచతా హై రైటర్ అనుకుంటున్నాడు ఆజాదీ కే ఇతనే వర్ష బీత్ గయే స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి బీతనా అంటే గడిచిపోవడం మగర్ అభీ భీ హమారే దేశ్ మే భూక్ సే అనేక లోగోं की मौत हो रही है కానీ ఇప్పటి కూడా ఎంతో మంది ఆకలితో మన దేశంలో చనిపోతున్నారు మౌత్ అంటే చనిపోవడం पेट की भूख शांत करने के लिए आदमी अनेक गलत कदम उठाता है ఆకలి తీర్చడానికి మానవుడు ఎన్నో తప్పు చర్యలు తప్పుడు దారిలో తప్పుడు పనులు చేస్తుంటాడు आखिरकार सरकार को ही इस समस्या का समाधान ढूंढना चाहिए చివరికి అంతిమంగా ప్రభుత్వమే ఈ సమస్య పట్ల పరిష్కారము వెతకాలి समीक्षा गरीबी की समस्या पर सरकार का ध्यान आकर्षित किया गया है ఈ కథలో పేదరికం సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని మనకి సూచిస్తుంది